ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇట్ ఈస్ good for a man that he bear the yoke in his youth. యవన కాలంలో దేవుని పని చేయటానికి చాలామంది యవనస్తులు ముందుకు రారు. ఎందుకంటే సేవాభారం అంటే ఎంతో కష్టపడాలి, దినమంతా దేవుని పరిచర్యలో గడపాలి, లోక సంబంధమైన వాటికి దూరంగా ఉండాలి. స్నేహితులు, పార్టీలు, వినోదాలు, విందులు ఇటువంటివి వాటిని విడిచిపెట్టేయాలి. కనుక సేవకు దూరంగా ఉంటారు. వయసంతా అయిపోయాక, యవన బలం అంతా ఉడిగిపోయాక అప్పుడు దేవుని కొరకు ఇది చేయాలి, అది చేసేయాలి అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యవన కాలమున దేవుని కాడి మోయుట మేలు అని. వయస్సులో ఉన్నప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయగలము. దినమంతా దేవుని కొరకు నిలబడి సేవ చేయగలము. పట్టణాలు, పల్లెలు దాటి వెళ్ళి దేవుని మాటలు విస్తరింప చేయగలం. రోజులు ఉపవాసం ఉండి మోకాళ్ళ ప్రార్థన చేయగలం. దేవుని సంఘాలు కట్టగలం, శ్రమ పడగలం, ఏదైనా ఓర్చుకోగలం. యవన రక్తం శరీరంలో ప్రవహిస్తున్నంత వరకు దేవుని కొరకు ఉరకలు వేస్తూ దేవుని పని చేయగలము. కానీ వయసు అయిపోయి, బలం తగ్గిపోయి, సత్తువ లేకుండా నిర్జీవంగా ఉండి కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేని స్థితిలో నీ ఉండి దేవుని కొరకు ఏమి చేయగలవు? స్వరమెత్తి గట్టిగా పాడగలవా? వాక్యపఠనం చేయగలవా? దూర ప్రాంతాలు సేవ కొరకై ప్రయాణించగలవా? అసలు ఏమి చేయగలవు నువ్వు? నీకే ఒకరు చేసి పెట్టే పరిస్థితి నీది. కనుక యవనుడా, యవనస్తురాలా, గుర్తుపెట్టుకో, దేవుడు నీకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన నీకు అనుగ్రహించిన ఆరోగ్యము, బలము, జ్ఞానము, తెలివితేటలను బట్టి దేవునికై నీవు వాడబడాలి. అది నీకు, నీ జీవితానికి మేలుకరము. నీ మీద కాడి మోపువాడు యెహోవాయే. తగ్గింపు జీవితం కలిగి దేవునిలో సాగిపోవాలని, తన్ను కొట్టు వాని తట్టు తన చెంపను త్రిప్పవలను అని నిందలు, అహింసలు, అపవాదులు ఏది వచ్చినా సరే వాటికి ఎదురుపడి నిలబడాలి. దేవుడి సర్వకాలము నిన్ను విడనాడక నీపై జాలిపడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో మిమ్మల్ని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయగదిలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును ప్రభా, యవన కాలమున నీ కాడి మోయుట నరునికి మేలు అని సెలవిచ్చిన రీతిగా నీ కొరకే ప్రతి ఒక్క యవనస్తురాలు కష్టపడి, ఇష్టపడి నీ సేవ చేయడానికి ముందుకు రావడానికి సహాయం చేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమయానుకూలంగా వారికి నీ మేళను అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.